సిల్వర్ బౌల్ అంటే అప్పుడు రాజు దాంట్లో సెంట్ బాటిల్ లాంటివి, రోజ్ వాటర్ స్ప్రింకల్స్, సిల్వర్ బాక్స్, అది సిల్వర్ బాక్స్. నెక్స్ట్ హుక్కా పాట్. అప్పుడు రాజు మంత్రి అందరూ కూర్చొని హుక్కా పాట్. ఇది ఎప్పటిది 19th సెంచరీ అంట. 19th సెంచరీ హుక్కా పాట్. ఇది వాడుందంట ఈ రాజు. ఏంది మూత అంట ఫ్రెండ్స్, గిన్నెల మీద మూత. ఇది ప్లేట్లు ఇవన్నీ అన్నీ సిల్వర్ డిషెస్ అన్నీ సిల్వరే. ప్లేట్స్ ఇంత పెద్దది ఫ్రెండ్స్. వేరు అంతా ఇదే ముందర కాస్కెట్. అదేమో సెవెన్ ఫ్రెండ్స్ అయితే ఏంటో మనకు తెలియదు. తెలుసుకొని చెప్తాను. ఇవన్నీ కప్స్, క్రికెట్ ఆడితే వచ్చేటి. ఎవరు గెలిచినాడు? 1 by నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలాజే. ఆడు విన్నానంట ఇన్ని కప్స్. అన్నీ విన్నానంట ఫ్రెండ్స్. సిల్వర్ చాకులు, సిల్వర్ లాకెట్, సిల్వర్ ఫ్రెండ్స్ లాక్. అప్పట్లో సిల్వర్ అన్ని సిల్వర్ కెటిల్ అన్ని సిల్వర్వి. ఇంట్లో హాట్ వాటర్ తాగుతారండి. ఎత్తుకోపోతే మంచిది లక్షల్లో వస్తుంది. ఇది ఏముందో తెలియదు, యూజ్ చేసిందంట చిన్నప్పుడు. క్యాండిల్ చీకట్ కరెంట్ అయినప్పుడు యూజ్ చేస్తారంట. ఈ జార్, డిషెస్, బౌల్స్, స్మాల్ బౌల్స్, ఇవన్నీ ఇవి కూడా అన్నీ ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. అన్ని బౌల్స్, టీ కప్స్, చైర్స్, చైర్స్, సోఫాలు, బౌల్, అన్ని బౌల్స్ ఫ్రెండ్స్ అప్పట్లో యూజ్ చేసారు. ఈ రాజు యూజ్ చేసిందంట. ఫిఫ్త్ క్లాస్ అప్పుడు. ఫ్రెండ్స్ ఇది ఒకటి బెడ్. ఈ వుడ్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన వుడ్ అంటున్నాను. 19th సెంచరీ. అన్ని సిల్వర్ చైర్ కూడా సిల్వర్ది. Lord Vishnu with Lakshmi and Garuda, bronze, India, 15th century chamber. And this section ఇవన్నీ స్టాచ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ చూపిరా. నెక్స్ట్ ఇవన్నీ ఇవి కూడా స్టాచ్యూస్ ఉన్నాయి. లార్డ్ విష్ణు, యోగ నరసింహ, లక్ష్మీ నరసింహ, సౌత్ ఇండియన్. ఇదంతా 18th సెంచరీ. ఆల్మోస్ట్ అన్ని ఈ రూమ్లో మొత్తం స్టాచ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 16th సెంచరీ అంట. 16th సెంచరీ అంటే 2026 2020 20 సెంచరీ. భూదేవి. ఇది కూడా అన్నీ అవే ఉన్నాయి ఫ్రెండ్స్. గోల్డ్ స్మిత్ వర్కర్స్ స్టాచ్యూస్. మల్లికార్జున స్టాచ్యూ అంట. ఇవన్నీ అవే స్టాచ్యూస్. ఇదంతా మొత్తం ఇది మొత్తం సౌత్ ఇండియన్. నటరాజ స్టాచ్యూ. ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు. 20th సెంచరీ. ఇది ఏం స్టాచ్యూ? నటరాజు 20th సెంచరీ. 16th సెంచరీ. అన్నీ పాతే ఉన్నాయి ఫ్రెండ్స్. పూర్వంలో ఇవన్నీ యూజ్ చేశారు మన రాజులు. ఇలానే కూర్చునేవారు. ఇవన్నీ స్టాచ్యూస్. ఇటు సైడ్ కూడా రామ ఫోటో, లక్ష్మణ్ అండ్ హనుమాన్ స్టాచ్యూ. రామ, సీత, లక్ష్మణ్, హనుమాన్. శాండల్వుడ్, సౌత్ ఇండియా, ప్యూర్ మేడ్. మొత్తం ఇవి కూడా చైర్స్, కుర్చీలు. ఇవన్నీ అవే ఉన్నాయి ఫ్రెండ్స్. 19th సెంచరీ విగ్రహం ఇది. సిట్టింగ్ ఫోర్స్లో గణేశుడు. సిట్టింగ్ ఫోర్స్. ఇట్లా అడవిలో గాడెస్ పద్మావతి. ఇది కూడా 19th సెంచరీదే.
ఎక్కువ 19th సెంచరీ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఏనుగు దంతాలతో చెక్కినవి పెట్టు. చాకులు ఇవన్నీ ఏనుగు దంతంతో చెక్కినవి. అకార్డింగ్ టు 19th సెంచరీ మన ఏనుగు దంతాలు చెక్కబడినవి. చాకులు కూడా ఎంత షార్ప్ ఉన్నది. మన వీరులు మన అంతా అప్పుడు యూజ్ చేసే చెక్కారు ఇవన్నీ ఏనుగు దంతంతో. ఎనిమిది దంతాలతో వేసి చూడండి ఫ్రెండ్స్. అన్నీ ఏనుగు దంతాలతో చెక్కినాయి అప్పట్లో. హిందూ దేవతల దంతపు బొమ్మలు చూడవి ఇవన్నీ ఏనుగు దంతంతో చెక్కబడినవి. చూడు ఎంత మంచిగా చెక్కింది. కోరకట్ట అప్పట్లో తలవారు. వాళ్ళ కత్తులు మన కత్తుల కంటే షార్ప్ ఉండేది దీనమ్మ. తల్వార్ ఇవన్నీ తలవార్లు. ఇదేమో ఇట్లా క్రాస్ క్రాస్ ఉంది కత్తి. తలవారు ఇది ఇట్లా ఉంది. వేరే వేరే షేప్స్లో ఉన్నాయి. లాస్ట్ అది బల్లాలు అన్ని చిన్న కత్తులు. పెద్దది కానీ దీంట్లో చిన్నది పెట్టేది. ఇది దూకుతుంది. ఇది బల్లాల దేవ కత్తి. మా అతులలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి. టూ సైడ్స్ టూ ఇన్ వన్ కత్తి. ఇది సలాగా, టూ ఇన్ వన్ సలాగా. స్నైపర్ ఇక్కడ కనుక చూసుకుంటే ఇవన్నీ కన్నులు ఇవన్నీ అది అప్పట్లో ఏసీ ఎయిట్రా. అప్పట్లో వాడిన అది ఏసీ ఎయిటారా? ఏసీ 80 ఇదే ఏసీ. ఇవన్నీ పురాణంలో ఉన్నాయి. పిస్టల్ చిన్న చిన్న అప్పట్లో తన నట్లు ఫిట్ చేసారు. వాచ్. డిజైన్ డిఫరెంట్ మీద ఇది కూడా వాచ్. వాచ్ వాచ్ ఇవన్నీ వాచ్. పెద్ద గడ్డి పెట్టిండు. ఇంత పెద్ద ఉంది.